నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రీ ప్రైమరీ స్కూల్ను విజయవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్షం. అంతర్గాం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా. విజిలెన్స్ సంస్థ పనితీరును మెరుగుపరిచే సాధనం కావాలి. ఎన్ఎండిసి సిఎండి అమిత్ ముఖర్జీ. కోల్ ఇండియా స్థాయి క్రికెట్ ఫుట్బాల్ క్రీడాకారులు చూపాక కిరణ్ క్రిస్టోఫర్కు ఘన సన్మానం. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ స్కూళ్లు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 60 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని, వీటిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తులలో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్కు ఎంపిక చేసిన టీచర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలకు వచ్చే పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల కంటే మెరుగ్గా విద్య అందుతుందనే నమ్మకాన్ని టీచర్లు కల్పించాలని తెలిపారు. how to manage it, how to better perform their issue particular site as 2 hours there. 2 hours. Yeah. So before that my దగ్గర 55 to 60 ఉన్నట్టున్నారు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్. అండ్ తెలుగు ఎక్కడ అంటే మీరు అప్లై చేసుకున్నారు, తర్వాత మా సైడ్ నుంచి కానీ ఎవరు మీ కాంటాక్ట్స్ అయితే జస్ట్ మీరు మార్క్స్ చూసారు, మెరిట్ ఉంటే డైరెక్ట్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఒకళ్ళు ఇద్దరు తప్ప, అంటే అప్లికేషన్ ప్రారంభంలో మీరు తెలుసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ 94%, 97% ఆఫ్ స్కూల్స్లో ప్యూర్లీ మీ మార్క్స్ చూసాము, మీరు ఎవరో తెలియదు, అన్ని హైయెస్ట్ క్రింద తెలియదు అన్నారు. ఈ ఊళ్ళో హైయెస్ట్ లోయెస్ట్ అప్లికేషన్స్ పెట్టుకున్నాము, హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళు గ్రాడ్యుయేట్ చేసాము. సో మీ దాన్ని వెరీ ట్రాన్స్పరెంట్, బికాస్ మీరు ప్రస్తుతం చాలా ప్రెషర్ కానీ చాలా ఇబ్బందులు సోవే తీసుకుంటారు, అయినా కానీ మీరు ఆ మార్క్ భక్తులు దానికి we did very transparent. Anta pressure we could handle it. Because we thought we could correct this now. So our effort we have put from my side, our side, and education department side, that we have done. So confidence running our workflow, that efficiency is not sufficient because lot of pressure we could also a lot of people recommendations. So many things. Either we could stop anything. We only just be very correct to see side with some. సో అట్లా అంత ట్రాన్స్పరెంట్ ఏం చేసాం కాబట్టి మీ వర్క్లో కూడా అంత కమిట్మెంట్ ఉండాలి, అంత మీ పనిలో కూడా కనిపించాలన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఈ అంగన్వాడీ ఇష్యూ డీల్ వాళ్ళతో కూర్చొని సపరేట్ చేస్తాం, డిస్కస్ చేస్తాం. బట్ అది డీల్ చేసే ముందు నాకు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మన దగ్గరకు వస్తే అంగన్వాడీ కన్నా బెటర్గా ఎడ్యుకేషన్ ఇస్తాము, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇస్తామని కాన్ఫిడెన్స్ మీరు నాకు ఇచ్చారు. డిమాండ్ ఓకే కాబట్టి సైకోట్ పంపిస్తాను అంటే బట్ ఆ కాన్ఫిడెన్స్ నాకు మనం ఇంకోటి ఉండాలి. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మన 55 ప్లేసెస్ ఉన్నాయి, 55 యూనిఫామ్ కూడా తెప్పిస్తున్నాం. ఐ థింక్ అది ప్రాసెస్లో ఉంటాయి. మేబీ 21 మంత్లో ఆ యూనిఫామ్ అంతా వచ్చింది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. తర్వాత మీకు ప్లే ఎక్విప్మెంట్స్ అంటారు, అవి కూడా ఆర్డర్ ఇచ్చాము. సో ఇది స్టాఫ్ 30-40 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అవి దానికి ఒక 1 మంత్ అయ్యేది, అవి కూడా మేము తెచ్చాము. అది కాక ఇంకా థర్డ్ థింగ్ ఏం చేస్తామంటే ఈ స్కూల్స్ అనేది కూడా పెయింటింగ్ చేస్తాం. పెయింటింగ్ అంటే ప్లే పని ఈజీ దానికి దానికి ఉన్నట్టు పెయింటింగ్ కూడా వేస్తున్నాం. ఆల్రెడీ అది పెద్దపల్లిలో ఒక స్కూల్లో వేసినట్టు ఫర్నిచర్ ఉంటాయి కదా చిన్న చైర్స్, అవి కూడా తెచ్చాము. అయితే ఈ స్కూల్లో వచ్చినట్టు. సో అక్కడ ఫస్ట్ 5 స్కూల్స్తో స్టార్ట్ చేస్తాము, సింగిల్గా అన్ని స్కూల్ వేస్తాం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి స్కూల్ మాకు పెయింట్ చేసి చేయాలంటే కొంత టైం పడుతుంది. మేము December 31st పెట్టుకున్నాము. విల్ ట్రై టు డూ ఇట్ అన్నమాట. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
ఈ 3 to 6 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెయిన్ ఫార్మింగ్ అని ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్రెయిన్లో న్యూరల్ కనెక్షన్స్ ఎప్పుడైతే అంటే 0 to 3, 3 to 6 ఇక్కడే అయితే అనమాట. దిస్ ఇస్ వెరీ ఫార్మేటివ్ ఫేస్ ఆఫ్ దేర్ లైఫ్ అన్నమాట. మీరు ఎంత ప్రాపర్గా ఎంత సో దట్ ఈస్ వన్. సో అంత ఎఫిషియెంట్గా యూ షుడ్ ఇన్వాల్వ్ విత్ దట్ ఈస్. అండ్ లాస్ట్లీ ఏంటంటే దిస్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్. 5th క్లాస్ వాడికి లేకపోతే 3 to 6 వాళ్ళకి చెప్తే మచ్ మోర్ డిఫికల్ట్ అన్నమాట. స్టార్టింగ్లో ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఎంతజాయిన్ ఉంటుంది, ఎఫోర్ట్ ఉంటుంది, ఈజీగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక 1 month 2 months 50 ఇక్కడ తీసుకున్నాం. త్రూఅవుట్ స్టేట్స్ ఆఫ్ 100,000 స్కూల్స్ తీసుకున్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐడియా ఏంటంటే ఆల్ దీస్ 1000 స్కూల్స్లో మనం పర్ఫామ్ చేసి పర్ఫామ్ చేసి ప్రోగ్రెస్ మనం చూపెట్టామంటే గవర్నమెంట్ వాంట్ టు ఎక్స్టెండ్ త్రూఅవుట్ ద స్టేట్ అన్నమాట. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు మేక్ షూర్ దట్ మన ఈ 50 స్కూల్స్లో పర్ఫార్మెన్స్ అనేది బాగుంది మనం చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ లాస్ట్ థింగ్ వచ్చేసి కొంతమంది ఇన్ఫాక్ట్ మెనీ ఆఫ్ ది మీరు ఓవర్ క్వాలిఫైడ్ అన్నట్టు అంటే హైయర్ స్టడీస్ చేసి వచ్చారు. సో వీలున్నంత వరకు ఇక్కడ ఎగ్జామ్ అవసరం ఉంటే ఎగ్జామ్కి ఏమైనా అవసరం ఉన్నా కానీ యూ కెన్ సపోర్ట్ దెమ్. బట్ ఇది స్కూల్ టు స్కూల్ డిపెండ్ అయింది. సో ఆ కొంత ఓపెన్ మైండ్తో ఉండాలి. ఎనీ ఇష్యూ మాకు మీ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఈరోజు అంతర్గం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు గ్రామ వివరాలను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సిపి ఆరా తీయడం జరిగింది. ఏ సంస్థలోనైనా సరే విజిలెన్స్ శాఖ అన్నది సంస్థ పనితీరును, ఉద్యోగుల సమర్థతను మెరుగుపరిచే సాధనంగా ఉండాలని ఎన్ఎండిసి సిఎండి శ్రీ అమితాబ్ ముఖర్జీ అన్నారు. సింగరేణి భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఎవరూ లేని సమయంలో కూడా ఎవరి పట్లనైనా సరే పక్షపాత రహితంగా సేవలు అందించే వ్యక్తుల వల్లే సంస్థల పని సంస్కృతి మెరుగుపడుతుంది. అలాంటి సమగ్రత కలిగిన వారు పెద్ద సంఖ్యలో ఉంటే జాతి నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సమయం, పరిస్థితి, ఫలితాలను అంచనా వేసి కొన్ని సందర్భాల్లో విచక్షణతో సత్వర నిర్ణయాలు తీసుకునే నాయకత్వాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమన్నారు. నిబంధనల కన్నా నైతిక విలువలు గొప్పవని అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరి డిపో ముందున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జెండాకు ఏఐటీయూసీ రామగుండం నగర కమిటీ ప్రధాన కార్యదర్శి శనగరపు చంద్రశేఖర్ ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్రిటిష్ పాలనలోనే కార్మిక హక్కుల కోసం, చట్టాల కోసం పోరాడి గత 100 సంవత్సరాలుగా 44 కార్మిక చట్టాలను సాధించింది ఏఐటీయూసీ. కానీ నేడు కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి వ్యాపారం సులభతరం చేసినందుకు ఆదా అని అంబానీలకు లాభం చేకూర్చే విధంగా కార్మికులకు ద్రోహం చేస్తుందని, అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఏఐటీసీ ఆవిర్భవించి నేటికి 106 సంవత్సరాలు అవుతుంది. అనేక ఆటిపోట్లను ఎదుర్కొని అనేక ప్రభుత్వాలపై, బ్రిటిష్ పాలకులపై పోరాడినటువంటి ఏకైక యూనియన్ ఏఐటీసీ. కొన్ని సంఘాలు ప్రభుత్వంలో ఉంటూనే ఉంటాయి తప్ప నిర్విరామంగా కార్మికుల పక్షాన పోరాడాల్సినటువంటి అవసరం ఒక ఏఐటీసీకే ఉంటుంది. మిగతా సంఘాలు అధికారంలో ఉంటే పబ్బం కట్టుకొని ఉంటారు తప్ప కార్మికులకు ప్రయోజనం ఉండదు. ఈరోజు కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు ఏఐటీసీ పోరాడి సాధించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్పరం చేస్తూ వ్యాపారం చేసుకునేందుకు సులువుగా ఉండేందుకు 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి రేపు సమాన పనికి సమాన వేతనం ఉండదు, ప్రశ్నించే తత్వం ఉండదు, మన జీతాలు మనకి ఇచ్చే పరిస్థితి ఉండదు. గతంలో అయితే మనము 24 గంటలల్లా రెస్ట్ లేని పరిస్థితి, పక్కలకెళ్ళి పోతే మళ్ళా రాత్రి పక్కలకే వచ్చేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మోడీ ప్రభుత్వంపై మనం వెంటనే యుద్ధం చేయాలి. ఈ 44 కార్మిక చట్టాలను రద్దు చేసేంత వరకు మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేయాలి. మన రాష్ట్రంలో రేవంత్ సర్కారు కూడా జీవోలను విడుదల చేస్తారు. ఇంప్లిమెంటేషన్ చేయట్లో, గెజిట్ చేయట్లో వైఫల్యం చేస్తారు.
కార్మికులను కాలయాపన చేస్తున్నారు. తినడానికి తిండి లేక వారిచ్చేటువంటి వేతనాలు సరిపోక కిరాయిలకు పిల్లల స్కూలుకు సరిపోక అఘోరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. వెంటనే ప్రభుత్వాలు ఇప్పటికైనా జీవోను గెజిట్ చేసి కార్మికులందరికీ 26,000 వేతనం చెల్లించేందుకు మీరంతా సిద్ధం కాకుంటే ప్రభుత్వాలను ఎదుర్కొనేందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్ ఏకతాటిపై వచ్చి దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. RG2 ఏరియా వర్క్షాప్లో జనరల్ మధుర్గా విధులు నిర్వహిస్తూ శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన కోల్ ఇండియా స్థాయి క్రికెట్ ఫుట్బాల్ క్రీడాకారుడు జూపాక కిరణ్ క్రిస్టోఫర్ను కోల్ ఇండియా స్థాయి సింగరేణి క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా RG2 ఏరియా వర్క్షాప్లో సింగరేణి క్రీడాకారులు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి వివిధ ఏరియాలకు చెందిన క్రీడాకారులు హాజరై కిరణ్ క్రిస్టోఫర్ నళిని దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ కిరణ్ ఒక మంచి స్నేహితుడిని, కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడని, కిరణ్ పూర్తి క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారుడని, పలు స్థాయి పోటీల్లో పాల్గొని సింగరేణికి విశిష్ట గౌరవం తీసుకొచ్చారని పేర్కొన్నారు. కిరణ్ క్రిస్టోఫర్ గారి సూపర్ యానిమేషన్ కోసం ఇక్కడికి RG2 ఏరియాకి వచ్చి వారికి అభినందనలు నిలపడానికి వచ్చిన సింగరేణి కోల్ ఇండియా క్రీడాకారులు, ముందుగా క్రిస్టోఫర్ గారి గురించి చెప్పాలంటే చాలా మంచి మిత్రుడు. ఇలాంటి మంచి మిత్రుడు మాకు దొరకడం చాలా అదృష్టం. క్రిస్టోఫర్ గారితో దోస్తాను చేసిన వాళ్ళు జీవితకాలం పాటు ఉంటారని దీనికి ఒక నిదర్శనం. ఆయన మా ప్లేయర్స్కి అందరికీ ఎంతో ఆదర్శపాయుడు. క్రికెట్లో బ్యాట్స్మెనే కాకుండా బౌలరు, కీపరు, ఫుట్బాల్లో కూడా ఎంతో మంచి ప్రతిభ కనబరిచి కోడిలో పలుమార్లు క్రీడల కోసమైనా కానీ దేనికోసమైనా మమ్మల్ని ప్రోత్సహించేవారు. సేమ్ టైంలో కుటుంబం కోసం కూడా కుటుంబ భారాన్ని పైన వేసుకొని వాళ్ళ అమ్మ నాన్న కోసమైనా, అన్నదమ్ముల కోసం, చెల్లె కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి క్రిస్టోఫర్ గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. వారి పదవి విరమణ, వారి ఆరోగ్యాలు, వాళ్ళ భార్య పిల్లలతోటి ఇంకా కూడా వారు భగవంతుని దేవాలన శేష జీవితం మంచి గడపాలని వారిని కోరుకుంటూ వారికి మా శుభాకాంక్షలు. కిరణ్ క్రిస్టోఫర్ బెల్లంపల్లి బూడిదిగడ్డలో పుట్టి పెరిగిన వ్యక్తి. చాలా సౌమ్యుడు. నిజంగా మిత్రుడు అంటే ఫ్రెండ్షిప్కు చాలా విలువిచ్చేవాడు. సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత క్రికెట్ స్పోర్ట్స్మెన్ల అందరినీ ఎంతో దగ్గరగా ఆత్మీయంగా పలకరిస్తూ అందరితో పాటు కలిసిమెలిసి ఆడి సింగరేణిలో ఒక ఉత్తమమైన క్రీడాకారుడుగా అభివృద్ధి చెందినాడు. చాలా బ్రిలియంట్ క్యాండిడేటు. స్పోర్ట్స్ అంటే చాలా చాలా ప్రాణం ఇచ్చేవాడు. ఫ్రెండ్షిప్కు బాగా ప్రాణం ఇచ్చేవాడు. ఇటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ కావడం నిజంగా మేము బాధాకరమే, కానీ అది కంపల్సరీ. మన నిత్య జీవితంలో ఉద్యోగం చేసే వాళ్ళు కంపల్సరీ రిటైర్మెంట్ అనేది కంపల్సరీ. కాబట్టి ఈ రిటైర్మెంట్కు గోదావరి గారి నుండి బెల్లంపల్లి నుండి అందరూ క్రీడాకారులందరూ హాజరై మా కిరణ్ క్రిస్టోఫర్కు అభినందనలు. కిరణ్ క్రిస్టోఫర్ ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోల్ ఇండియా క్రీడాకారులందరం వచ్చి వారి క్రీడా సేవలను గుర్తిస్తూ
వారికి చిరు సన్మానం చేయడం జరిగింది. కిరణ్ క్రిస్టఫర్ 1990లో సింగరేణిలో అపాయింట్మెంట్ అయిన కానివ్వండి నేటి వరకు క్రీడా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈపీ ఆపరేటర్గా అపాయింట్మెంట్ అయి 2021 వరకు గోలేట్లో OC3లో పనిచేస్తూ తర్వాత అనారోగ్య కారణ రీత్యా జనరల్ అసిస్టెంట్గా RG2 ఏరియా వర్క్షాప్లో పనిచేస్తున్నాడు. కోల్ ఇండియా స్థాయిలో క్రికెట్ మరియు ఫుట్బాల్ పోటీలలో పాల్గొని పలుమార్లు బహుమతులు అందుకున్న ప్రతిభాశాలి శ్రీ కిరణ్ క్రిస్టఫర్. వారి సతీమణి నళిని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, వారు కూడా గోదావరి కానీ ప్రభుత్వ హాస్పిటల్లో హెడ్ నర్సుగా పనిచేస్తుంది. కిరణ్ క్రిస్టఫర్ ఉన్నతి వెనుక ఆమె సహకారం ఎంతో ఉంది. భవిష్యత్తులో వీరి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని మా కోల్ ఇండియా క్రీడాకారులందరి తరఫున కోరుకుంటున్నాను. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో శనివారం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-14 బాలబాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ మరియు సెలక్షన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె లక్ష్మణ్ ప్రధాన అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయని, ప్రతి జిల్లాకు 40 మంది చొప్పున మొత్తం 160 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు. వారిలో రాష్ట్ర స్థాయి పోటీలకు 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా గ్రౌండ్ను అందజేసిన సింగరేణి యాజమాన్యానికి, అలాగే పోటీల నిర్వహణలో భాగస్వామ్యమై పాల్గొనే వారికి భోజన వసతులు, రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఆటగాళ్లకు క్రీడా దుస్తులు అందిస్తున్న ఫుట్బాల్ క్రీడాకారుడు గడ్డం రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనపరచాలని పిలుపునిచ్చారు. మేడం గారికి, అదేవిధంగా సీనియర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మాధవి మేడం గారికి, మరి మా ఫుట్బాల్లో మరి లిస్టాఫ్ అయినటువంటి మా ప్రిన్సిపల్ డైరెక్టర్ నక్క శ్రీనివాస్ గారికి, సీనియర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ సోమశేఖర్ గారికి, అదేవిధంగా మరి మా జిల్లా ప్రిన్సిపల్ డైరెక్టర్లందరికీ, మరి సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ నుంచి విచ్చేసినటువంటి సోదర కోచ్ మేనేజర్ అందరికీ మరి మా జిల్లా పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరి ఇంత మంచి గ్రౌండ్ వేయడంలో కానీ వచ్చినటువంటి క్రీడాకారులకు నేను భోజన సదుపాయం కూడా కల్పిస్తానని చెప్పి ముందుకొచ్చి ఇవాళ స్నాక్స్ మాత్రమే ఏర్పాటు చేయడం, 2 సమోసాలు ఏర్పాటు చేయడానికి వాటర్ ఫెసిలిటీ అండ్ ఫుడ్కి ముందుకొచ్చినటువంటి మరి ఒక సింగరేణి ఎంప్లాయీ, సీనియర్ మరి క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు ఆట మీద ఉన్నటువంటి ఒక ఆసక్తితోటి నేనున్నా సార్ అన్నిటికని చెప్పి మరి వారం రోజుల నుంచి మాకు టచ్లో ఉంటున్నటువంటి మన గడ్డం రమేష్ గారికి ఒక్కసారి జిల్లా జరగబోయేటువంటి 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా రమేష్ గారే మరి అన్ని ప్రొవైడ్ చేసి దగ్గర ఉండి చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఒక స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా కూడా
మన బ్లడ్లో ఉన్న ప్రతి సెల్ కూడా ఆ ఆట గురించి కొట్టుకుంటుంది. అవునా కాదా? కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి క్రీడ ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి ఆదరణ ఉన్నటువంటి అన్ని క్రీడల కంటే మరి అత్యధికంగా క్రికెట్ కంటే కూడా అత్యధికంగా వ్యూవర్స్ ప్రజాదరణ పొందినటువంటి క్రీడా వరల్డ్లో ఫుట్బాల్ మాత్రమే. మరి అంత మంచి క్రీడను మీరు ఎన్నుకున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మరి ఇందులో కూడా మీ యొక్క మంచి పర్ఫార్మెన్స్ను ప్రదర్శించి మీరు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికై రేపు జరగబోయేటువంటి వికారాబాద్లో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలో మంచి పర్ఫార్మెన్స్ ప్రదర్శించి మన జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి మీ ప్రతిభ ద్వారా జాతీయ స్థాయికి ఎదిగి మన రాష్ట్రానికి మన జాతీయ స్థాయిలో కూడా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను బ్లెస్సింగ్ చేస్తూ మరి ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మనకు టైం లేదు. ఇవాళ ఎవరైతే సెలక్షన్ లిస్టు మధ్యాహ్నం వరకు సార్ అనౌన్స్మెంట్ చేస్తారు, అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు పేరెంట్స్ ద్వారా కానీ మీ స్కూల్లో ఉండేటువంటి మీ టీచర్ల ద్వారా కానీ కోర్స్ సెట్స్ తయారు చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి. రేపు వెళ్ళేటువంటి క్రీడాకారులకు కూడా మనము ఇక్కడికి వెళ్ళి వాళ్ళకు కిట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనము టీషర్టును షార్ట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. మరి దానికి కూడా శోభా మేడం గారు చొరవ తీసుకొని ఒక పేరెంట్ ద్వారా మరి 10,000 రూపాయలు డొనేట్ తీసుకొని మరి వారి ద్వారా మనకి కిట్ అనేటువంటి సో మంచి అవకాశాలన్నీ కూడా మరి క్రీడాకారులకు ఉన్నాయి. కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ప్రదర్శించి మంచి రసవత్తరమైనటువంటి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మీ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలని చెప్పి కోరుకుంటూ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. సెలెక్షన్ లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వాళ్ళని టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్టర్లు గుర్తిస్తారు, లిస్టు తయారు చేస్తారు, పంపిస్తారు. కాబట్టి నిరుత్సాహానికి గురి కావద్దు. ఇక్కడికి వచ్చినటువంటి సుమారు జిల్లాకు 40 గర్ల్స్ 40 మందిని పెట్టుకోండి. అంటే ఇవాళ ఇక్కడికి పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు 80 మంది ఉన్నారు. అంటే 80 మందిలో మనం తీయాల్సింది 18 మందిని. కాబట్టి పార్టిసిపేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెలెక్ట్ అయిన వాళ్ళు మరి వాళ్ళు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మిగతా వాళ్ళు చేయడానికి కాదు, మనకు ఎఫర్ట్ సరిపోలేదు. కాబట్టి ఈసారి కాకుండా ఇంకోసారికైనా మనం మంచి స్కిల్స్ నైపుణ్యాన్ని పెంపొందించుకొని మరోసారి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. నిరుత్సాహపడడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా కోచ్ మేనేజర్లు అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించుకొని ముగించాలని చెప్పి కోరుకుంటూ నాకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ టోర్నమెంట్ జైత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల ఉమ్మడి జిల్లా ఇక్కడ గోదావరికని సింగరేణి స్టేడియంలో ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయి వికారాబాద్లో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్ 3, 4, 5 తేదీలలో ఇక్కడ సెలెక్ట్ అయిన బాలబాలికలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున అండర్-17 ఫుట్బాల్ గేమ్స్ కూడా 3rd నాడు ఇక్కడ సింగరేణి స్టేడియంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ టీంలకు సంబంధించి జిల్లా నుంచి 20 మంది పిల్లలు, 20 మంది బాలబాలికలు ఒక టీం నుంచి 20 మెంబర్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 4 జిల్లాల నుంచి 180 మంది 160 మంది రావడం జరుగుతుంది. వీటి అన్నింటికీ మాకు ఈ స్పాన్సర్ చేసిన గడ్డం రమేష్ గారికి మా హెచ్జిఎఫ్ సెక్రటరీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 2-వీలర్ వాహనదారులకు శనివారం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు వినూత్న పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. గోదావరికని చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అటువైపుగా వెళ్లే 2-వీలర్ వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించని వాహనదారుల మొబైల్ ఫోన్లను తీసుకొని హెల్మెట్ పెట్టుకొని రమ్మని ఇంటికి పంపారు. వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చిన వారి మొబైల్ ఫోన్లను తిరిగి ఇచ్చారు. అలాగే మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఫ్యామిలీతో డ్రైవ్ చేస్తూ వెళ్లే వారిని ఆపి వారి ముందే కౌన్సిలింగ్ నిర్వహించారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మూలంగా ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు నీ కుటుంబం కూడా ప్రమాదానికి లోనవుతారని, నిన్ను నమ్ముకొని ఉన్న కుటుంబ సభ్యులు ఆగమైపోతారని గుర్తు చేశారు. ప్రతి 2-వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్ కలిగి ఉండాలని తెలిపారు. 4-వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.
మరి నేను ఇక్కడే ఓకే మీడియా అది ఒకటి కడిగి వాళ్ళు కలిగి ఉంటుంది. अम्मा गिरे तो हॉस्पिटल लेकर डॉक्टर साहब भोपाल के लिए आज क्या बोले ओनली ओके सर इंडिया ఫైన్ కట్టుకుంటే పెట్టుకోవాలి పెట్టుకోరు హెల్మెట్ మాత్రం పెట్టుకోరు. దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన గోదావరికని జీఎం కాలనీలో చోటు చేసుకుంది. గోదావరికని జీఎం కాలనీలోని సంజీవాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలోని తాళం వేసి ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు. గత 3 నెలలుగా దేవుడి హుండీని తెరవలేదు. అందులో దాదాపు 15,000 రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ వెల్లడించారు. పోలీసులు దేవుని హుండీని పగలగొట్టిన దొంగలను గుర్తించాలని కోరారు. కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండీని 1 టౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జీఎం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన పిమ్మట ఉదయం వచ్చి లేచి చూసే ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుండీ బద్దలించడం జరిగింది. హుండీ 2-3 నెలలుగా తీయకపోవడం లోపల దాని యందు 15,000 నుండి 20,000 మధ్యన రుసుము ఉన్నది. కావున మేము ఎంతో బాధపడుతున్నాం, విచారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జై జై హనుమాన్, ఓకే జై హనుమాన్, జై జై హనుమాన్. మన గోదావరికని జీఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి హుండీని బద్దలుగొట్టి దొంగలించబడినది. ఆ హుండీలో గత 3 మాసాలుగా అనగా శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి పర్వకాలం, అలాగే దేవీ శరన్నవరాత్రుల లోపల హుండీలో పడ్డటువంటి రుసుము 15 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము. కావున పోలీస్ వారికి నా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కమాన్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం 2K రన్ నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీపాదరావు విగ్రహం నుంచి కమాన్పూర్ ఎక్స్ రోడ్ వరకు సాగింది. ఈ కమాన్పూర్ ఎస్ఐ కొట్టె ప్రసాద్,
ఏఎస్ఐలు రహీం, ఖలీల్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కమాన్పూర్ పోలీసు వారి ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల యువతీ యువకులు, ప్రెస్ మిత్రులు, పోలీస్ మిత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి 2K రన్ నిర్వహించడం జరిగింది. అతని జయంతి గుర్తు చేస్తూ ఈరోజు 2K రన్ నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రీ ప్రైమరీ స్కూల్ను విజయవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్షం. అంతర్గాం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన సిపి అంబర్ కిషోర్ ఝా. విజిలెన్స్ సంస్థ పనితీరును మెరుగుపరిచే సాధనం కావాలి. ఎన్ఎండిసి సిఎండి అమిత్ ముఖర్జీ. కోల్ ఇండియా స్థాయి క్రికెట్, ఫుట్బాల్ క్రీడాకారులు చూపాక కిరణ్ క్రిస్టోఫర్కు ఘన సన్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.